पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 171, 172 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 171వ శ్లోకాన్ని చూద్దాము. నహ్యస్త్య విద్యా మనసోతిరిక్తా మనోహ్య విద్యా భవబంధహేతుః తస్మిన్ వినష్టే సకలం వినష్టం విజృంభితేస్మిన్ సకలం విజృంభతే. ముందుగా దీని ప్రతిపదార్థం మనసః మనసు కంటే, అతిరిక్త భిన్నమైన, అవిద్య అవిద్య, నాస్తి లేదు కదా, హి ఎందువలనగా, భవబంధ హేతు సంసార బంధానికి హేతువగు, అవిద్య అవిద్య, మనః మనస్సే, తస్మిన్ ఆ మనస్సు, వినష్టే నష్టమైన దగుచుండగా, సకలము సమస్తము, వినష్టము వినష్టమైనది, అస్మిన్ ఈ మనస్సు, విజృంభితే విజృంభించగా, సకలము సమస్తము, విజృంభతే విజృంభించును అంటూ ఇక్కడ అర్థం వస్తుంది. అంటే ఏమిటి తాత్పర్యం, ఏమిటొస్తుంది మనకి అంటే, మనస్సును మించిన అవిద్య ఇంకేదీ లేదు, మనస్సే సంసార బంధనానికి హేతుభూతమైనది అవిద్య. ఆ మనస్సు అనేది నశిస్తే అన్నీ నశిస్తాయి, ఆ మనస్సు అనేది విజృంభిస్తే సమస్తము ప్రతీతమవుతాయి, మనస్సు మేలుకొంటే అన్నీ ప్రతీతమవుతాయి అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. దీన్ని మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నహి అస్తి అవిద్య అన్నారు, ఇంతకంటే మించిన అవిద్య ఏదీ లేదు, అజ్ఞానం ఇంకా వేరుగా లేదు అంటూ చెప్తున్నారు ఇక్కడ. మనస్సే అజ్ఞానం, సంసార బంధానికి కారణం అదే, అది నశిస్తే అన్నీ నశిస్తాయి, అది విస్తరిస్తే అన్నీ విస్తరిస్తాయి అంటూ సింపుల్గా ఇందులో చెప్పేశారనమాట. అవిద్య అనే వేరే పదార్థం ఏమీ లేదయ్యా బాబు, అదే మనస్సు, ఆ మనస్సే బంధనానికి కారణమవుతుంది. ఈ మనస్సు ఉన్నంతకాలం సంసారం ఉంటుంది, మనస్సు అనేది శాంతి అయిపోతే ఈ సంసారం ఉండట్లేదు. మనకి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్తం ముక్తైః నిర్విషయం స్మృతం అంటూ ఉపనిషత్తు చెప్తుంది మనకి. మనస్సే మనిషికి బంధానికి మోక్షానికి కూడా కారణం అదే. విషయాల్లో ఆసక్తి ఉన్న మనస్సు బంధం అవుతుంది, విషయరహితమైన మనస్సు మోక్షాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్పుకొచ్చిందనమాట. బంధురాత్మానాత్మస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అంటారు భగవద్గీతలో 6వ అధ్యాయంలో. మనస్సు జయించిన వారికి అది మిత్రం, జయించని వాడికి అది శత్రువు అంటూ చక్కటి అర్థాన్ని మనకి చెప్పారు. ఇంద్రియాణం హి చరతాం యన్మనోవిధీయతే అంటారు 2వ అధ్యాయంలో 67వ శ్లోకంలో. మనస్సు ఇంద్రియాలను అనుసరిస్తే జ్ఞానం నశించిపోతుందంటారు.
ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే గనక ఈ ప్రవచనకర్తలు మనకేం చెప్తుంటారు అంటే, ఇది చాలా గంభీరమైన శ్లోకం. అజ్ఞానం వేరే ఒకటి ఉంది, మనసు వేరే ఒకటి ఉంది అని అనుకుంటాం. కానీ ఆచార్యుడు వారు అబ్బెబ్బే అలాంటిది ఏమీ లేదర్రా, మనస్సే అజ్ఞానం అంటున్నారు ఆయన. చీకటి వేరు కాదు, అది కేవలం వెలుగు లేకపోవడమే. అలాగే అజ్ఞానం వేరు కాదు, అది మనస్సు యొక్క అవస్థ అని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్య బోధ ఏంటి మనకి అంటే, మనసు విస్తరిస్తే ప్రపంచం విస్తరిస్తుంది, మనసు శాంతమైతే ప్రపంచం కూడా శాంతమవుతుంది. కలలో ఒక ప్రపంచం కనిపిస్తుంది, లేవగానే అది నశిస్తుంది. అంటే అక్కడ మనస్సు ఉపశమించిందనమాట. మనస్సును కనుక మనం గమనించడం మొదలు పెడితే ఆలోచన వస్తుంది, స్పందన వస్తుంది. కానీ అదే మనస్సా? కాదు. మనస్సే సంసారం, మనస్సే విముక్తికి ద్వారం కూడా అవుతుంది మనకి. మనస్సు ఉంటే ప్రపంచం, మనస్సు లీనమైతే బ్రహ్మం అని చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. మరొక చోట మనకి కొంత వివరణ ఇస్తున్నారు, అది చూద్దాం. వ్యక్తిలో సత్యం తెలియని అజ్ఞానం అవిద్య అనబడుతుంది. బ్రహ్మాండంలోని మొత్తం అందరి అవిద్య కలిస్తే మాయ అనబడుతుంది. మాయలో సత్వరజస్తమో గుణాలున్నాయి, ఈ మూడు కలిస్తే మాయ అనబడుతుంది. మనస్సు కంటే వేరుగా అవిద్య లేదు. అవిద్య మనస్సు. నిత్యము మార్పు చెందే స్వభావంతో వ్యక్తిని బాధించే బాధలన్నిటికీ కూడా కారణం ఈ మనస్సే. కాబట్టి నిత్య పరిణామశీలం కలిగిన ఈ ప్రపంచాన్ని అధిగమించాలి అంటే మనస్సును నియమించాలి, అధిగమించాలి. ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోగలిగితే మనస్సు నియమింపబడుతుంది. ఇంద్రియాలు పనిచేసే క్షేత్రాలను అదుపులోకి చేయగలిగినప్పుడు మాత్రమే అవి అందులోకి వస్తాయి. అందుచేత ఇంద్రియాలను శాంతింపజేయాలనుకునే వారెవరైనా సరే ఇంద్రియ భోగ వస్తువుల నుండి దూరంగా వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నిశ్చయపూర్వకమైన జ్ఞానం కలగాలంటే శాస్త్రాన్ని బాగా చదివి మననం చెయ్యాలి. అలాంటి సాధకులు నిత్యము చదువుతూ, అర్థం చేసుకుంటూ, ధ్యానిస్తూ ప్రగాఢ ధ్యానం అనబడే నిధిధ్యాసల్లో సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటున్నారు ఇక్కడ. ప్రగాఢ ధ్యానం అనబడే నిధిధ్యాసలే ఈ సత్యాన్ని మనకి చూపిస్తాయి. ఎప్పుడైతే సత్యం తెలియని అజ్ఞానం, దాని ఫలితమైన భ్రమ, ఈ కల్పిత జగత్తు దృశ్యం మనసు నుండి తొలగిపోతాయో అప్పుడు మనస్సు సత్వగుణ ప్రధానంగా మారిపోతుంది. మాయ అంతర్ధానమై మన నిజస్వరూపాన్ని, ఉన్న ఏకైక సత్యాన్ని తెలుసుకోగలుగుతాం మనం అంటూ ఇక్కడ చక్కటి విశ్లేషణ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం 172వ శ్లోకాన్ని చూద్దాం. స్వప్నేర్థశూన్యే సృజతి స్వశక్త్యా భోక్త్రాది విశ్వం మన ఏవ సర్వం తథైవ జాగ్రత్యపి నో విశేషః తత్సర్వమేతత్ మనసో విజృంభణం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. అర్థశూన్యే పదార్థశూన్యముకు స్వప్నే స్వప్నమునందు మనః ఏవ మనస్సే స్వశక్త్యా తన యొక్క శక్తి చేత సర్వం సమస్తమయమైన భోక్త్రౌది భోక్తా మొదలగు విశ్వం ప్రపంచాన్ని సృజిస్తుంది. తథైవ అలాగే జాగృత్యపి జాగ్రత్తావస్థ కూడా సృజిస్తుంది. విశేషనో భేదమేమీ లేదు. తత్ యత్ సర్వం ఇదంతయు మనసః మనసు యొక్క విజృంభణే అంటున్నారు 172వ శ్లోకంలో. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? స్వప్నావస్థలో ఒక పదార్థం అంటూ ఏది ఉండదు. అటువంటి స్వప్నంలో సైతం మనస్సే తన శక్తి వల్ల పూర్తిగా భోక్తను భోగ్యాదులను సృష్టిస్తుంది. అలాగే జాగృతిలో కూడాను స్వప్నం కంటే విశేషం ఏమీ లేదు. జాగృతిలో కనిపించే ఇదంతా ఈ మనసు యొక్క విలాసమే అంటున్నారు ఇందులో. ఇక్కడ స్వప్నే అర్థశూన్య అంటే కలలో బాహ్య వస్తువులు లేని స్థితిలో అన్నమాట. స్వశక్త్యా సృజతి అన్నారు, తన శక్తితో సృష్టిస్తుంది. అది భోక్త్ర అది విశ్వం అంటే అనుభవించేవాడు, అనుభవము, ప్రపంచం, ఈ మూడింటినీ కూడాను. మనః ఏవ సర్వం ఇవన్నీ మనస్సే అక్కడ. అవునా? మన కల్లో అంతే కదా. అలాగే జాగ్రత్త స్థితిలో కూడా ఎలాంటి తేడా లేదు. ఇవన్నీ మనసు యొక్క విస్తరణ మాత్రమే అంటున్నారు. కలలో ప్రపంచం లేదు, అయినా మనసు ఒక ప్రపంచాన్ని సృష్టించింది. అలాగే జాగ్రత్త అవస్థలో మనం చూస్తున్న ప్రపంచం మనసు ద్వారా అనుభవింపబడుతోంది.
కాబట్టి ఇదంతా మనసు యొక్క విస్తారణే, దాని యొక్క ప్రొజెక్షనే అంటున్నారు. స్వప్నస్థానోంత ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ ప్రవివివక్త భుక్ తేజసో ద్వితీయ పాద అంటారు. ఇక్కడ మాండూక్యంలో స్వప్నస్థితిలో మనస్సే లోపలి ప్రపంచాన్ని సృష్టిస్తోంది, అది అంతర్గత జ్ఞానం, అంతఃప్రజ్ఞ అన్నారు. మరో వాక్యం బృహదారణ్యకంలో ఏం చెప్తోంది? యత్ర హి అస్య సుప్తో నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం అంటుంది. మనస్సు లేనప్పుడు ప్రపంచం కూడా ఉండదు అంటూ చెప్తుందన్నమాట. సుషుప్తి అవస్థలో అదే కదా మనకి జరిగేది. భగవద్గీత దాన్నే మళ్ళీ మనకి యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అంటూ, జ్ఞాని చూసే దృష్టి సాధారణ మనిషికి భిన్నంగా ఉంటుంది. జ్ఞాని తెలుసుకుంటాడు ఏమిటి, ఈ ప్రపంచం అంతా కూడాను మనస్సు మీదే ఆధారపడి ఉంది అని. ఎప్పుడైతే మామూలు మనిషికి ఈ ఇంద్రియ భోగాల ద్వారా ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడో, అంటే ఇంద్రియాలు వాటి మీద పనిచేస్తుంటాయో, ఆ ఇంద్రియాలను వెనక్కి నెట్టేయడం జ్ఞానికి వెలుగైతే, మనకి ఇంద్రియాలని ప్రేరేపించడం వెలుగవుతుంది. ఈ మనస్సు ఇంద్రియాలని ప్రేరేపిస్తోంది, అది మనకి వెలుగవుతుంది. ఇంద్రియాలని ఆయన కప్పేస్తున్నాడు, అది ఆయనకి, మన వెలుగు ఆయనకి చీకట్లాగా ఉంటుందన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. కలలో మనం చూసే ప్రపంచం నిజమా? కాదు. కానీ కలలో ఉన్నప్పుడు అది నిజంగానే అనిపిస్తుంది. జాగ్రత్తలో కూడా అదే జరుగుతోంది. ప్రపంచాన్ని సృష్టిస్తోంది, అనుభవించేవాడిని సృష్టిస్తోంది, అనుభవాన్ని సృష్టిస్తోంది. స్వప్నమేమో మనసు సృష్టి, జాగ్రత్త కూడాను మనసు సృష్టి. తేడా ఏమిటి అంటే కాల వ్యవధి మాత్రమే తేడా అంటున్నారు. మనం కోపంగా ఉన్నప్పుడు ప్రపంచం చెడ్డగా కనిపిస్తుంది, మనం ఆనందంగా ఉన్నప్పుడు మంచిగా కనిపిస్తుంది. ఎందుకు? ప్రపంచం ఏం మారలేదు, మనస్సే మారుతోంది. ఒకే పరిస్థితి వేరువేరు వ్యక్తులకు వేరువేరు అనుభవాన్ని ఇస్తుంది. ఒకే సంఘటన ఎవరికైనా సంతోషం, ఎవరికైనా బాధ. ఎందుకంటే ప్రపంచం కాదు, మనస్సు మన అనుభవాన్ని నిర్ణయిస్తోంది అని అర్థం చేసుకోవాలి మనం. ఈ అవగాహన పెంచుకుంటే మనస్సు నా యొక్క ప్రతిబింబం, నా మనస్సు యొక్క ప్రతిబింబం ఇది నిశ్చల సత్యం ఏమి కాదు అంటూ మనకు తెలుస్తుంది. అప్పుడు స్పందన తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది అన్నమాట. అంటే ప్రపంచంలో ఏ వస్తువుతోనూ నిజంగా సంబంధం లేనప్పటికీ కలలో కలిగే వ్యక్తిని, అనుభవాలను, ప్రపంచాన్ని మనం ఎలాగా స్పష్టంగా చూడగలుగుతున్నామో, అక్కడ ఆ సమయంలో అనుభవించే వ్యక్తి, అనుభవాలు, అనుభవింపబడే ప్రపంచము, ఇవన్నీ కూడా మనస్సు చేతే సృష్టించబడుతున్నాయి. ఇందులో స్వప్నంలో అనుభవింపబడే కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా మనస్సే. అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కూడా కేవలం మిథ్యా కల్పన మాత్రమే ఇది. ఏ విధంగా కలలో మనస్సు అనుభవించే వ్యక్తిని, ప్రపంచాన్ని సృజించి ఎంతో నిజం అనిపించేలా చేస్తుందో, అదేవిధంగా జాగ్రత్త అవస్థలో నిజంగా ఉన్నాయనిపించే ఈ కర్త, కర్మ, క్రియలన్నీ కూడా భ్రమకల్పాలే, మిథ్యారచనలే. మన చుట్టూ మనం చూసేదంతా మన మనసు సృజించిన భ్రమ మాత్రమే. మనస్సును ఆపగలిగితే ప్రపంచం అదృశ్యం అయిపోతుంది. నాకు అదృశ్యం అయిపోవచ్చు, కానీ ఇతర వ్యక్తులు ప్రపంచాన్ని చూస్తున్నారు కదా, వారి మాట ఏంటి అంటూ అడగచ్చు. ఈ ఇతర వ్యక్తులు కూడా మనఃకల్పనలే, వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా మనఃకల్పనలే, వారు కూడా వారి మనస్సులతోటేనే ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు అంటూ తేల్చేశారు ఇక్కడ. ఈ విధంగా మనందరిలో ఉండే మనస్సే ద్వంద్వాలతోటి గుర్తింపబడి ఈ ప్రపంచాన్ని అనుభవిస్తోంది అంటూ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం మనకి గందరగోళంగా అనిపిస్తున్నా కూడాను నెమ్మదిగా ఆలోచించి చూస్తుంటే మనకి ఆ నిజం బయటకు వస్తుంది. ఇక్కడ శంకరుల వారు మన్ని ఈ మనస్సు చేసే ఈ విజృంభణ ఏదైతే ఉందో, ముందు దాన్ని శాంతిపరచవయ్యా అంటే, ఇంద్రియ నిగ్రహం నేర్చుకున్నావంటే అసలు నీ స్వరూపం ఏంటో నీకు తెలుసుకొస్తుంది అంటూ చెప్పడం జరిగిందనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవ
ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడోగా ఇది గురువాక్యం బిది వేదాంతం బిది తారకమిది బ్రహ్మము ఇది గురువాక్యం.